విన్నారు కదా. సో ఆహారం ద్వారా మన ఆయుష్ను కూడా పెంచుకోవచ్చు అని ఇందాక నేను అన్నట్లుగానే, అంటే ఆహారం ద్వారానే పెంచుకుంటాం బేసికల్లీ. ఏది పడితే తినేస్తే తరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం అలా పెంపొందించుకునే ఆహారాన్ని తయారు చేసుకోబోతున్నాం. అరటి దూట అన్నం. కావాల్సిన పదార్థాలు చెప్పేస్తాను. ఉడికించిన అరటి దూట ముక్కలు, అన్నం, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, నువ్వులు, పచ్చిశనగపప్పు, నానబెట్టిన పెసరపప్పు, జీలకర్ర, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, పల్లీలు, పచ్చిమిర్చి ముక్కలు, కొబ్బరి పొడి, కొత్తిమీర, మిరియాల పొడి, సైంధవ లవణం, నూనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఎలా తయారు చేయాలి, వాటి వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, దాంట్లో ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి చూసేద్దాం. సో మనం ముందుగా ఏం చేద్దాం? సో ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకుందాం, ప్యాన్ పెట్టేసుకుందాం. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని డ్రై రోస్ట్ చేయడానికి ఉన్నాయన్నమాట. పల్లీలు, నువ్వులు, జీలకర్ర, ఓకే, పచ్చిమిర్చి. సో అయితే ఫస్ట్ పల్లీలు వేసేసుకుందాము. సో పల్లీలు కంప్లీట్గా ఒక కప్ వేసేయమంటారా? పల్లీలు ఇది కొద్దిగా వేగించుకుందాము. ఆ తర్వాత మిగతావన్నీ కూడా వేసుకుందాము. సో కొద్దిగా పల్లీలు వేగడానికి మనకి సమయం పడుతుంది అనమాట. ఇలాగా తయారు చేసుకొని అన్నం తీసుకుంటే చాలా బాగుంటుంది. అసలు మామూలుగా అరటి దూట ఈ నానబెట్టుకున్న పెసరపప్పు కాంబినేషన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది? అదే ఫస్ట్ నేను అరటి దూట ఎలా ఉంటుందో చూపిస్తాను. చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఇది మనం జస్ట్ కట్ చేసుకోగానే కూడా నల్లగా అయిపోతుంది. ఆల్రెడీ మనం కట్ చేసి ఒక 4 minutes అయినప్పటికి కూడా నల్లగా అయిపోయింది. దీన్ని మనం చక్కగా ముక్కలుగా కట్ చేసుకొని మనం ఉడకబెట్టేసుకున్నాము. సో ఈ అరటి దూట అండ్ పెసరపప్పు కాంబినేషన్ ముఖ్యంగా మన కిడ్నీ ఫంక్షన్ని మెరుగుపరుస్తుంది అనమాట. అంటే మనం తీసుకున్న ఆహారం ఎప్పుడైనా కానీ మన లంగ్స్, మన డైజెస్టివ్ సిస్టంలో ఎలాగైతే మనం తీసుకున్న ఆహారం చక్కగా జీర్ణం అయిపోయి రక్తంలో మారిపోతుందో, సో ఆ రక్తం మళ్ళీ ఫిల్టర్ అయ్యి మనకు ఊపిరితిత్తులలో మనకి వాయువులాగా ఉంటుందన్నమాట. అంటే మనకి స్టమక్, కిడ్నీస్, లంగ్స్, ఇవన్నీ హార్ట్, ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్గా ఉంటుందన్నమాట. అంటే ఒక పనితీరుకి ఒక దానిపైన ఒకటి ఇంటర్డిపెండెంట్గా ఉంటుంది. ఏ ఆర్గన్ సరిగ్గా ఫంక్షన్ చేయకపోయినా కానీ దాని యొక్క సమస్యలు వేరే దాని మీద కూడా ప్రభావం చూపుతాయి. సో ఇవన్నీ కరెక్ట్గా పనిచేయాలి అంటే మనం ఇలాంటి ఒక ఆహారం మనం రెగ్యులర్గా మన ఆహారం డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే, సో మనం ఇక్కడ పల్లీలు కూడా వేగినాయి కదా కొద్దిగా. సో ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకుందాము. నువ్వులు కూడా వేసాము. నువ్వులు ఒక కప్పు తీసుకున్నాము. ఒక కప్పు నువ్వులు వేసుకుంటున్నాము. అలాగే జీలకర్ర హాఫ్ వేసేసుకున్నాం. సో జీలకర్ర హాఫ్ వేసుకుందాము. ఆల్రెడీ నువ్వులు చిట్పట్లు ఆడిపోతున్నాయి టక. యా ఓకే. నువ్వుల్ని కూడా అలా వేగించేది కూడా, లేకపోతే మొత్తం బయటకు ఎగిరిపోయేటట్టు. ఓకే, సో నువ్వులు, జీలకర్ర, పల్లీలు ఈ కాంబినేషన్ అనమాట. ఐ గెస్ చాలా అనుకుంటాను కదా. సరిపోతుంది. సో ఇది ఇలాగా పక్కన పెట్టేసుకుందాము. యా, ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము. మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో నేను ఫ్లోలో స్టవ్ ఆఫ్ చేసేసాను, కానీ ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని నూనె వేసేసుకుందాం. సో ఇప్పుడు నూనె వేసుకుందాము, ఒక 3 spoons. ఎందుకంటే అన్నం మనము తీసుకుంటున్నాం, మిగతావి కూడా కొద్దిగా వేగించుకునే ఉన్నాయి కాబట్టి వేసుకుంటున్నాము. సో మీరు తయారు చేసుకునే దాన్ని బట్టి చూసి వేసుకోండి. ఒకరికే క్వాంటిటీ తయారు చేసుకుంటున్నారు అంటే కనుక తక్కువ నూనె పడుతుంది. సో ఇప్పుడు నూనె వేసుకున్నాం కాబట్టి ఇంగ్రీడియంట్స్ అన్ని మెల్లిమెల్లిగా వేసేసుకుందాము. ఫస్ట్ దీనిలో కూడా మనం జీలకర్ర ఒక 1/2 spoon వేసేసుకుందాం. సో ఇది 1/2 spoon వేసేయండి. సో జీలకర్ర వేసేస్తున్నాను, ఒక 1/2 cup, అంటే మనకు ఒక స్పూన్ వరకు ఉంటుంది, ఒక 1/2 స్పూన్ వేసుకోవచ్చు. సో పచ్చిమిర్చి మొత్తం వేసుకుంటున్నాము, ఎందుకంటే మనకు అన్నం క్వాంటిటీ ఇక్కడ ఎక్కువగా ఉంది కాబట్టి ఒక 4 పచ్చిమిర్చిలు తీసుకొని చిన్నగా కట్ చేసుకున్నాం అనమాట. అలా వేసుకున్నాము. అంతేకాకుండా కరివేపాకు కూడా వేసుకుంటున్నాము. కరివేపాకు మొత్తం వేసేసుకుందాము. అలాగే అల్లం ముక్కలు కూడా మనం వేసేసుకున్నాం, 1 spoon ఉంటుంది. అల్లం ముక్కలు ఒక 1/2 cup, వెల్లుల్లి ముక్కలు ఒక 1/4 cup, అలాగే ఉల్లిపాయలు కూడా, ఉల్లిపాయ ముక్కలు ఒక 1/2 cup. సో ఇవన్నీ వేసేసుకున్నాం కాబట్టి మంచిగా మనం ఒకసారి తిప్పేసుకున్నాము. ఓకే, ఇవన్నీ చక్కగా నూనెలో లైట్గా ఫ్రై అయ్యి ఆ నూనెకి మొత్తం పట్టేంత వరకు కూడా వేగించుకుందాం. సో ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఇందాక డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, సో మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా పౌడర్ లాగా చేసేసుకుందాం. యా,
అవంతా అంటే పల్లీలు, నువ్వులు, జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకున్నాం, నూనె లేకుండా వేగించుకున్నాం కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు మనము పేస్ట్ లాగా చేసేసుకుంటాము. పౌడర్ అంటే పౌడర్ లాగా చేసుకుంటాం, ఎందుకంటే వాటర్ పోయాము కాబట్టి జస్ట్ పౌడర్ ఫామ్లో వస్తే సరిపోతుంది. సో ఇప్పుడు చక్కగా మనం దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం. యా, సో ఇప్పుడు మనం చక్కగా గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి పౌడర్ లాగా ఎంత చక్కగా వచ్చేసిందో. ఓకేనా, దీనిలో మనం పక్కకు పెట్టుకుందాం. ఓకే, ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఇవి కూడా వేగిపోయినాయి, ఉల్లిపాయలు చక్కగా అంతా కూడా నూనెకి మంచిగా పట్టింది. సో మనం నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు ఉంది కదా, సో ఆ పెసరపప్పుని మొత్తం మనం విత్ వాటర్తో సహా వేసేనా? సో ఎందుకంటే మనకి కొద్దిగానే వాటర్ ఉన్నాయి కాబట్టి ఈ లోపల ఉడకడానికి కూడా టైం తీసుకుంటుంది. వాటర్తో సహా వేస్తే మంచిగా ఉడుకుతుంది. పెసరపప్పు నానబెట్టుకున్న వాటరే వేస్తున్నాము మనము, అంతే, ఎక్కువ వేయట్లేదు. ఒకసారి అలా కలిపేసుకొని పెసరపప్పుని మంచిగా ఉడకబెట్టుకుందాం. ఎలా అయినా సరే 1 హోల్ నైట్ అంతా నానిన పప్పు కాబట్టి మనకు ఒక 5 మినిట్స్లో ఉడికిపోతుంది కదా, మరి అంతవరకు వెయిట్ చేద్దామా? ఓకే, అంతవరకు వెయిట్ చేద్దాం. పెసరపప్పు ఉడికేంత వరకు వెయిట్ చేద్దాం అన్నాం కదా, సో చూద్దాం ఉడికిందో లేదో. మ్యామ్ చూస్తుంటే చెప్పేయచ్చు, చక్కగా ఉడికిపోయింది, మంచిగా ఉడికిపోయింది. సో ఇప్పుడు ముక్కలు వేసేసుకుందామా? మనం అరటి దూటని మంచిగా ముక్కలుగా కట్ చేసుకుని ఉడకబెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ ముక్కలన్నీ కూడా వేసేసుకుందాం. ఓకే, ఒక ఫుల్ కప్పు అరటి దూట ముక్కలు వేసేసుకుందాం, ఉడకబెట్టిన అరటి దూట ముక్కలు. యా, ఇదంతా వేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ కలిపేసుకొని దీంట్లో ఉప్పు మిగతావన్నీ కూడా వేసేసుకుందాం. ఇంగ్రీడియంట్స్ ఎలాగో ఉడికిపోయిన అరటి దూట ముక్కలే కాబట్టి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకుందాము. ఫస్ట్ సైంధవ లవణం. సో అన్నాన్ని చూసుకొని దానికి పట్టి వేసుకోవాలండి మనము. సో సైంధవ లవణం వేసేసుకున్నాము. అలానే మిరియాల పొడి కూడా వేసుకున్నాం. మిరియాల పొడి కూడా వేసిన ఒక హాఫ్ స్పూన్ అయినా, ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి. సో అలానే మనం ఇందాక తయారు చేసుకున్నాం కదా చక్కగా ఈ మిశ్రమాన్ని అంతా కూడా పౌడర్ చేసుకున్నాం కదా, సో అది కూడా వేసేద్దాం. ఓకే, సో చూసారు కదా, ఈ మిశ్రమాన్ని అంతా కూడా వేసేసుకుందాం. అలాగే కొబ్బరి పొడి కూడా ఇప్పుడే వేసేద్దాం. అలాగే మనము ఒక హాఫ్ కప్పు కొబ్బరి పొడి తీసుకున్నాం అనమాట, అది కూడా వేసేసుకుందాం. ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో ఫ్లేమ్ లోన పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మనం మంచిగా కలిపేసుకోవాలి, లేకపోతే మళ్ళీ మాడిపోతాయి. సో పెసరపప్పు అరటి దూట కాంబినేషన్ అనమాట ఇది. అంటే ఇది హై ప్రోటీన్, హై ఫైబర్. ఫైబర్ విపరీతంగా ఉంటుందన్నమాట. ఈ హై ఫైబర్ వల్ల మనకి కాన్స్టిపేషన్ కూడా మనకి చాలా వరకు రిలీవ్ అయిపోతుంది. సో మలబద్ధకంతో బాధపడే వాళ్ళకి ఇట్లా జస్ట్ మనం రోజుకి ఒక చిన్న కప్పు అరటి దూట ముక్కలను కట్ చేసుకొని తిన్నా కానీ చాలా ఉపయోగంగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం అన్నం వేసేసుకుందాం. మంచిగా మనం ఉడకబెట్టేసుకున్నాం మన రైస్ని కూడా, సో అదంతా కూడా వేసేసుకుందాం. ఓకే, జస్ట్ మనం ఏంటంటే ఇలాగా ఉండలు లేకుండా చూసుకొని వేసుకోవాలి, అలా వేసుకుంటే సరిపోతుంది. ఎంత హాఫ్ అయినామా? మొత్తం హాఫ్ చూసుకుంటూ వేయాలన్నమాట. మనం ఎంత క్వాంటిటీ అయితే అరటి దూట ముక్కలను తీసుకున్నామో సో దానికి తగినంతగా మనం రైస్ వేసేసుకున్నాం. ఇదే సరిపోతుంది కదా? సరిపోతుంది. ఓకే, సో ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకుందాం. సో ఎంత బాగుందో, డిఫరెంట్గా ఉంది ఈ రెసిపీ అనేది. మామూలుగా అయితే అన్నము కూర ఇలా తినడానికి ఎక్కువ ఆలోచిస్తుండే అబ్బా అని అంటూ ఉంటారు. ఏదైనా కొత్త వెరైటీ కావాలి అని మనము మన ఇంట్లో వాళ్ళందరూ కూడా కోరుతూ ఉంటారు కాబట్టి సో వాళ్ళందరి కోసం ఇలా మంచిగా ఆరోగ్యకరంగా ఇదిగోరా ఇలా రైస్ తయారు చేసామంటే చాలు, ఓ రైస్ వెరైటీగా ఉంటుందని చెప్పి తినేస్తారు. అది ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఎవరైనా తీసుకోవచ్చు? ఎవరైనా తీసుకోవచ్చు. ఇంకా మనకి విటమిన్ B6 కూడా ఉంటుందన్నమాట అరటి దూటలో. సో ఇది మనకి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలానే మనకి కంటి యొక్క పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. అంటే మన కంటికి వచ్చే సమస్యలు అన్నింటినీ కూడా కొంచెం తగ్గుముఖం పట్టిస్తుంది అనమాట. విటమిన్ Aతో పాటు B6 కూడా మనకి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి పొటాషియం లెవెల్స్ కూడా అధికంగా ఉంటాయి ఈ అరటి దూటలోనే. సో ఈ పొటాషియం లెవెల్స్ అధికంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మన కిడ్నీ ఫంక్షన్ బాగుంటుంది, అలానే గుండె పనితీరు కూడా బాగుంటుంది. మనకి కిడ్నీ ఇంకా హార్ట్ యొక్క ఫంక్షన్స్ దగ్గరగా ఉంటుంది అనమాట. ఎందుకంటే గుండె పంప్ చేసినటువంటి రక్తాన్ని కిడ్నీ ఫిల్టర్ చేయాలన్నమాట. సో ఇది ఫిల్టర్ చేసిన దాన్ని మళ్ళీ లంగ్స్కి వెళ్తుంది. సో ఈ కోఆర్డినేషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. సో కిడ్నీ చక్కగా ఫిల్టర్ చేస్తేనే మళ్ళీ మనకి ప్యూర్ రక్తం వస్తుందన్నమాట శరీరానికి. సో అందుకని వాటన్నిటికీ ఉపయుక్తమైనటువంటిది మనకి అరటి దూట.
ఓకే, సో మొత్తానికి అయితే ఇక్కడైతే తయారు చేసేసుకున్నాము. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర కూడా పైన వేసేసుకుందాం. సో మన కిడ్నీ ఫంక్షన్ని మెరుగుపరుస్తూ మన రక్తాన్ని శుద్ధి చేస్తూ రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రాకుండడానికి ఉపయుక్తమైనటువంటి అరటి దూట అన్నం రెడీగా ఉంది. సో అంటే క్రియాటిన్ లెవెల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. అరటి దూట అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటి దూట ముక్కలు, అన్నం, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, నువ్వులు, పచ్చిశనగపప్పు, నానబెట్టిన పెసరపప్పు, జీలకర్ర, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, పల్లీలు, పచ్చిమిర్చి ముక్కలు, కొబ్బరి పొడి, కొత్తిమీర, మిరియాల పొడి, సైంధవ లవణం, నూనె. అరటి దూట అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 1 కప్పు పల్లీలు, 1 కప్పు నువ్వులు, 1 కప్పు జీలకర్ర వేసి వేగించి మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ పెట్టుకొని 3 చెంచాల నూనె వేసి నూనె కొద్దిగా వేడైన తర్వాత 1/2 చెంచా జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆ తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసి కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలి. పెసరపప్పు చక్కగా ఉడికాక అరటి దూట ముక్కల్ని కూడా వేసి రుచికి సరిపడా సైంధవ లవణం, 1/2 చెంచా మిరియాల పొడి, గ్రైండ్ చేసుకున్న మిశ్రమము, కొద్దిగా కొబ్బరి పొడి వేసి బాగా కలిపి చివరిగా ఉడికించిన అన్నాన్ని కూడా వేసి చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే కిడ్నీలు పనితీరును మెరుగుపరిచి రక్తాన్ని శుద్ధి చేసే అరటి దూట అన్నం రెడీ.